చందనపురం 7వ భాగం. ఎందుకు ఎక్కడికి అని అడగపోయిన బ్రహ్మతీర్థ ఉదయం ఇక్కడకు వచ్చినప్పటి నుండి కొడుకు ముభావంగా ఉండడం గమనించి వాడే అన్నీ తెలుసుకుంటాళ్లే అని అనుకుంటూ జాగ్రత్తగా ఇంటికి చేరుకోరా అని మాత్రం అన్నాడు. దేవదత్ తల ఊపి ఆ బండిలో నుండి దిగి మరొక గుర్రపు బండిలో ఉన్న లోకేశ్వరి నీలకంఠంలను బ్రహ్మతీర్థ ఉన్న బండిలో ఎక్కించి వాళ్ళ బండిని అతను తీసుకున్నాడు. అందరూ ఎక్కిన గుర్రపు బండ్లు బయలుదేరి కనుమరుగు అయ్యే వరకు చూస్తూ నిలబడ్డాడు దేవదత్. వాళ్ళు కనుమరుగు అయిన మరుక్షణం తన బండిని వెనక్కి తిప్పి బండికి కట్టుకున్న గుర్రాన్ని రాతి కొండల వైపు ఉరికించాడు దేవదత్. నిన్న ఉదయం రాఘవాచారి చందనపురంలో నుండి ఆయన ఇంటికి బయలుదేరుతూ రేపు ప్రవల్లిక నిశ్చితార్థ తాంబూలాలు అవగానే వస్తాను అని అక్కడి నుండి బయలుదేరుతూ పని జాగ్రత్తగా చూసుకో అని సోమనాథుడికి చెప్పి బయలుదేరాడు. అదుగో ఆ క్షణం నుండి మొదలైంది సోమనాథుడిలో మానసిక అశాంతి. గురువుగారితో, గురుగారు మీ అమ్మాయిని ఇష్టపడ్డాను, వివాహం చేసుకుంటాను అని చెబుతాము అని అనుకుంటే అతనితో ప్రవల్లిక నువ్వంటే ఇష్టం లేదు అని ముందే చెప్పింది. ఆ మాట చెప్తే అతను బాధపడతాడు అని అనుకున్నాడు సోమనాథుడు. ఈరోజు ఉదయం అతను నిర్భావంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అసంకల్పితంగా అతని చెవుల్లో పడ్డాయి బాణోచార్యుడు చెబుతున్న విషయాలు. ఆ శిల్పులందరి ముందు ఎత్తైన బల్లరాతి మీద కూర్చొని గంభీర గంటంతో అంటున్నాడు. వాళ్ళందరికీ దూరంగా శిల్పాశ్రమం వద్ద కూర్చొని ఉన్నాడు సోమనాథుడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రశాంత వాతావరణంలో ఆయన మాటలు సోమనాథుడి చెవుల్లో పడ్డాయి. బాణోజుడు చెప్తున్న విషయాల్ని ఆలోచించి చెవులో వేసుకుంటూ ఉండగా మనసులోని చింతను పక్కన పెట్టి ఆ వినిపిస్తున్న మాటలపైన మనసు కేంద్రీకరించాడు సోమనాథుడు. వినే కొద్దీ శిల్పాలకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఆసక్తి, కుతూహలం కలిగిస్తూ ఉన్నవి. ఆ ఆసక్తిలో అతను కూడా వాళ్లతో పాటు చేరి కూర్చున్నాడు. శిల్పులందరూ కూడా ఆయన మాటలను చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. శిల్పాల కదలికల గురించి, వాటి ఆకారాల గురించి, ఏ ఏ ఆకారంలో చెక్కపడాలో వాటి గురించి అవగాహన గురించి చెప్తూ ఉన్నాడు అతను. అసలు పురాతన కాలం నుండి శివలింగాన్ని ఎందుకు ప్రత్యేకంగా ఉంచింది అన్న మాటలు ఆచార్యులతో సందేహాలను తీర్చుకున్నారు అందరూ. శిల్పులందరూ తల తిప్పి ప్రశ్న అడగగా గజానందుడి వంక చూశారు. ఆచార్యుల గారు ఏం సమాధానం చెప్తారా అని ఆసక్తిగా మనసు కేంద్రీకరించి కూర్చొని చూస్తూ ఉన్నాడు సోమనాథుడు. దండకారణ్య ప్రాంతం నుండి వయోవృద్ధ శిల్పాచార్యులు వచ్చిన తర్వాత రాఘవాచార్యుడు శిల్పాశ్రమంలో అందరికీ దినచర్య ఎప్పటిలాగా కాక మరోలా మారింది. ప్రతిరోజు ఉదయం అనుభవజ్ఞులైన శిల్పాచార్యులు ఎవరో ఒకరు వాళ్ళ అనుభవాలను, శిల్పులకు ఉపయోగపడే నైపుణ్యాల విషయాల గురించి చెప్తూనే ఉంటారు. ఆ అనుభవ సారాన్ని ఏకాగ్రతగా విన్న తర్వాత శిల్పులందరూ రెట్టించిన ఉత్సాహంతో శిల్పాలు చెక్కే పనిలోకి దిగుతూ ఉంటారు. ఈరోజు కూడా అలాగే సూర్యుడి లేలేత కిరణాలు శిల్పాశ్రమంలో తాకుతున్న సమయంలో బాణోచార్యుడు చెప్తూ ఉండగా శ్రద్ధగా వింటూ ఉన్నారు శిల్పులు. గజానందుడి మనసులోని సందేహాలను ఆశాంతం తెలుసుకోవాలన్నట్టు లింగార్చన తప్పు అనో ఒప్పు అనో నేను అనుకోవట్లేదు నాన్న అన్నట్టు చెప్పాడు బాణోజుడు. ఆచార్యుడి వంక వినయంగా చూస్తూ తప్పప్పుల గురించి కంటే సృష్టిలో ఎన్నో అపురూపమైన అద్భుతమైనవి ఉండగా అది మాత్రమే ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసుకోవాలనుకుంటున్నాను అనే విషయాన్ని అడిగాడు గజానందుడు. బాణోజుడు కళ్ళు ముడుచుకొని గుండెల నిండా గాలిని నింపుతూ నిటారుగా కూర్చున్నాడు. చిన్న పిల్లవాణ్ణి పుత్ర వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నంత ప్రేమగా గజానందుణ్ణి చూస్తూ ఈ ప్రకృతిలో లింగం అనేది అపురూపము, అద్భుతం కాదు అని ఎందుకు అనుకుంటున్నావు కుమారా?
సృష్టి అని నీవే అంటున్నావు కదా. సృష్టికి మూలమైనది ఏదైనా అద్భుతమే. ఈ సృష్టిలో చలన అచన జీవరాశులన్నీ ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావంటే దానికి కారణం ఏమిటి? ఎన్నో పక్షులు, జంతువులు, చలరాశులు మనుగడ సాగిస్తున్నాయి అంటే అర్థం ఏమిటి? ఎన్నో తరాల వారసత్వం నుండి నువ్వు ప్రత్యేకించిన నువ్వు ఈరోజు ఈ ప్రశ్నని అడుగుతున్నావంటే దానికి కారణం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు బాణోచారుడు. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కాదు కదా. అసలు ప్రశ్నలే అర్థం కావట్లేదు గజానందుడికి. తన మనోభావాన్ని గ్రహించాడు బాణోచార్యుడు. ఆ ప్రశ్నలని ఆయనే జవాబు చెప్పడానికి మరలా నోరు విప్పాడు. పక్షుల్లోనూ, పిట్టల్లోనూ, మొక్కల్లోనూ ఏ జంతువుల్లో అయినా కొనసాగింపు ఆగిపోతే ఎలా ఉంటుంది? అంటే ఒక జాతి వారసత్వాన్ని ఇవ్వకుండా ఆగిపోతే ఎలా ఉంటుంది? మానవ జాతికి ఉదాహరణగా తీసుకో. మానవ జాతి మనుగడే ఈ భూమి మీద ఉంటుందా అన్నాడు బాణోజుడు. వింటున్న అందరూ కూడా ఆ పరిస్థితిని ఊహించుకుంటూ భయపడుతూ కళ్ళు పెద్దవి చేసి చూశారు. సోమనాథుడి పరిస్థితి అలాగే ఉంది. నాయనా, ఈ చరాచర సృష్టిలో అద్భుతమైనది ఒక తరం నుండి ఇంకొక తరానికి సృష్టించడమే. దాన్ని సృష్టి అంటారు. బ్రహ్మ బొమ్మని సృష్టించాడు, కానీ ఆ బొమ్మ ద్వారా మరో తరంగా ప్రాణం పోసుకుంటూ ఉంది. అలా ప్రాణులు ప్రాణం పోసుకుంటూ ఎన్నో తరాలకు వారసుడిగా ఇప్పుడు మిగిలాము. అంటే అందరి వారసత్వాన్ని మోసుకుంటూ వచ్చిన ప్రాణం నీలో ఉంది, నీలో ఆలోచనలో ఉంది, నువ్వు చేసే పనిలో ఉంది. ఇప్పుడు నువ్వు నా ఎదుట కూర్చొని ఒక్క ప్రశ్నని అడిగావంటే దాని వెనక మొదటి కారణం ఏదో ఉంది అన్నాడు బాణోజుడు. బాణోజురుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నట్టుగా తల ఊపాడు గజానందుడు. కొంచెం కొంచెం పైకి వస్తున్న సూర్యుడి ఎండ పడే సమయం కావడంతో బాణోజుడు చెప్తున్న విషయంలో గాఢత వల్ల ఆ ప్రాంతమంతా నిశ్శబ్దత ఆవరించుకుంది. సోమనాథుడి దృష్టి ఈ ప్రశ్నలు జవాబుల మీదే కేంద్రీకరించబడి ఉంది. కానీ సరిగ్గా ఈరోజే రోజు అతని జీవితంలో మర్చిపోలేని విచారకరమైన రోజుగా మారబోతుంది అని అతనికి తెలియదు. నిశ్చితార్థం అయిన తర్వాత గుర్రపు బండిని గాల్లో తేల్పుకుంటూ పుష్పక విమానంలా వేగంగా స్వారీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. తానే జలపాతపు కొండ ప్రాంతానికి వస్తూనే చుట్టూ చూశాడు. ఆ ప్రాంతమంతా ఎత్తుపల్లాలుగా కనిపిస్తూ ఉంది. కొండలు గుంభనమైన నిశ్శబ్దాన్ని నింపుకొని ఉన్నాయి. దేవదత్ కళ్ళు తాను ఇంతకుముందు ఇదే ప్రాంతంలో మాట్లాడిన శిల్పి కోసం, అతడు చెప్పిన శిల్పం కోసం వెతుకుతూ ఉన్నవి. 4 దిక్కులా పరికించి చూసిన దేవదత్ కళ్ళకి ఆ చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించనే లేదు. గుర్రపు బండిలో నుండి కిందికి దిగాడు. చుట్టూ చూసి నడుస్తూ అతను ఇంతకు మునుపు చూసిన శిల్పి ఆ శిల్పాన్ని ఎక్కడ చెక్కుతున్నాడో అని గుర్తు చేసుకుంటూ ఆ శిల్పం వైపు అడుగులు వేశాడు. అతను ఆ ప్రాంతాన్ని, ప్రదేశాన్ని గుర్తుపట్టాడు, కానీ అక్కడ శిల్పమేమీ కనిపించలేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న రాతి ముక్కలన్నిటినీ పరిశీలించాడు. రాతి దిమ్మల మీద రకరకాలుగా నింపుకున్న జంతువుల బొమ్మలు, సింహాల బొమ్మలు, ఏనుగు వంటివి చెక్కబడి ఉండడం కోసం ముందు గీసుకున్న పలకల్ని, గీతల్ని ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద చూపుతూ ఆ శిల్పం కోసం ఆతృతంగా వెతకసాగాడు దేవదత్. కానీ రాతి విగ్రహం కానీ ఆ శిల్పి కానీ ఎక్కడా కనిపించలేదు అతనికి. ఇక తన అనుమానాల్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు దేవదత్తికి. నిరాశగా కొన్ని క్షణాలు రాతి దిమ్మ మీద కూర్చొని ఉండిపోయాడు. ఎక్కడా లేని నిస్సత్తువ ఆవహించింది అతన్ని. ఆ శిల్పి ఎవరు? ఆ రోజు నాకెందుకు కనిపించాడు? అతను ప్రవల్లిక రూపాన్ని శిల్పంగా ఎందుకు మలుస్తూ ఉన్నాడు? ఆ సగం చెక్కిన ప్రవల్లికా శిల్పాన్ని ఏం చేశాడు అతను అని మనసులోనే ప్రశ్నించుకుంటూ సమయం మరిచి అలా ఉండిపోయాడు. ఎండలో నిలబడి ఉన్న తన గుర్రం సమయాన్ని గుర్తు చేయడానికి గట్టిగా సకిలించింది. ఆ అరుపుకు ఆలోచనలో నుండి బయటపడ్డాడు దేవదత్. ఎంతో ఆసక్తి, కుతూహలంగా ఇంత దూరం వచ్చిన అతనిలో నిరాశ ఇంకా రాలేదు, ఆశ చావలేదు. ప్రవల్లికా శిల్పాన్ని చూడకుండా అక్కడి నుండి వెళ్ళడానికి మనస్కరించలేదు. ఆ ఆశతోనే
చివరికి చుట్టూ కొంత దూరం వరకు వెతికి అనుకోకుండా నడవడం మొదలుపెట్టాడు దేవదత్. అలా నడుస్తున్న అతనికి దూరంగా ఒక చోట అసహజంగా ఏదో ఉన్నట్లు అనిపించింది. అక్కడ కొన్ని రాళ్ళు నిటారుగా అడ్డంగా ఎత్తుగా ఒక సమూహంగా పడి ఉన్నాయి. గబగబా వెళ్ళి ఆ గుట్ట దగ్గరికి పరిగెత్తాడు. ఆ ప్రాంతం కిందికి వాలుగా ఉన్నట్లు ఉంది. వాలుగా లోయలా ఉంది. పరుగు పరుగున అక్కడికి చేరుకొని సేద తీర్చుకొని దీర్ఘ చతురస్రాకారపు రాతి ముక్కలని అతి కష్టం పైన పక్కకు తొలగించాడు. వాటి కింద మధ్యంగా శిల్పం ఒకటి పడుకొండబెట్టి ఉంది. ఎంతో ఉత్సాహంగా ఆ శిల్పాన్ని పైకి ఎత్తి నిలబెట్టాడు దేవదత్. ఆ వెంటనే శిల్పం ముఖంలోకి చూసి అతని కళ్ళు అద్భుతాన్ని చూసినట్లు మెరిచాయి. ఉదయం ప్రవల్లిక కోపపు మనోభావాన్ని చూసినప్పుడు అతనిలో పోయిన ఆనందం చివరకు ఆ శిల్పాన్ని చూసినప్పుడు తిరిగి వచ్చి చేరింది. ఆ శిల్పం వంకే పరీక్షగా చూశాడు దేవదత్. నడుం మీద నీటి కుండను పెట్టుకున్న ఆ అమ్మాయి ముందుకు వెళుతూ ఒక కాలు ముందుకు పెట్టి మరొక కాలు వెనక పెట్టి ఆమె వెనక్కి తిరిగి ఎందుకో కోపంగా చూస్తున్నట్లు ఉంది. ఆమె ముఖంలో చిరుకోపం ఉంది. సరిగ్గా ప్రవల్లిక ఉండే ఎత్తులో అదే కొలతలతో అదే అవయవ సౌష్ఠవంతో శిల్పాచారుడు ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పం అది. ప్రవల్లిక రూపాన్ని పొందిన శిల్పాన్ని చూడగానే ఉవ్వెత్తిన ఎగిసిన ఆనందంతో ఒక్కసారిగా హత్తుకున్నాడు దేవదత్. అతని మనసులోని సందేహాలన్నిటికీ తలచుకొని ఇందాకటి వరకు అసహనం పడలేదు. అనుమానాలు సమాధానంతో ఇక పని లేదు అన్నట్టు అతని మనసులో నుండి తీసిపడేశాడు దేవదత్. ఇప్పుడు అతనిలో ఉన్నది ఒకే ఒక ఆలోచన. దాన్ని అమల్లో పెట్టడానికి ఒక్కసారిగా అటు ఇటు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు అతని కళ్ళకి. ఇదే మంచి సమయం అనుకుంటూ మరోసారి శిల్పాన్ని చూశాడు దేవదత్. మెరుస్తూ కల్పించిన ఆ శిల్పపు చక్కదనానికి ఆకర్షితుడై అరచేతితో తాకి పరవశుడయ్యాడు. ఆ రాతి శిల్పంలో ప్రవల్లిక రూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె అందానికి కట్టుబడిపోయిన వాడిలా అలా చూస్తూ ఉండిపోయాడు అతను. ఇంతకు ముందు ఇదే శిల్పం కోసం అతన్ని కలవరపెట్టింది అతని మనసు. ఇప్పుడు అది పట్టింపులోకి రావట్లేదు. తనలో ఏదో చిలిపి కోరిక మురిపంగా కనిపిస్తూ ఉంటే చిరుకోపాన్ని మాత్రమే ఆ శిల్పంలో చూస్తూ ఉన్నాడు అతను. వెంటనే ఈ శిల్పాన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళి పోవాలి అన్నట్లు నిశ్చయించుకున్నాడు. ఆ నిలువెత్తు రాతి విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు అతను. కానీ అది అతనికి సాధ్యం కాలేదు. అయినా దాన్ని వదిలే ఆలోచనలో మాత్రం లేడు. అందుకే గుర్రపు బండి నుండి గుర్రాన్ని వేరు చేసి రాతి శిల్పాన్ని తాడుతో కట్టి గుర్రానికి కట్టి నిలువెత్తు రాతి బొమ్మని బండి వద్దకు తీసుకువచ్చాడు. తన బలమంతా ఉపయోగించి అతి కష్టం మీద శిల్పాన్ని ఎత్తి గుర్రపు బండిలో పెట్టాడు దేవదత్. తన వస్తువు తాను చేజిక్కించుకున్నట్లు ఉంది అతని భావం. అంతే, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గుర్రపు బండికి కట్టి ఒక్కసారిగా ముందుకు దూకాడు. శిల్పాన్ని తీసుకొని వచ్చినంత వేగంగా ఇంటికి చేరిపోయాడు. బావిగట్టు దగ్గర కూర్చొని ఉంది ప్రవల్లిక. విచారమంతా ఆమె ముఖంలోనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఉదయం నిశ్చితార్థానికి వచ్చిన దేవదత్ ఆమె ఊహించుకున్నంత సరసంగా లేకపోవడం. ఎందుకో అతని కళ్ళు ఆమె అంటే ఇష్టం లేనట్లు ఉన్నవి. ఆ కఠినమైన చూపుల్ని ఇంకా మర్చిపోలేకపోతుంది ప్రవల్లిక. ఆమెతో పాటు మంచినీటి కోసం వచ్చింది ఆమె స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు. సూర్యవతి పదే పదే అడిగి విసుగు చెంది కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయింది. ఇప్పుడు బావి వద్ద ప్రవల్లిక ఒక్కటే కూర్చొని ఉంది. ఆమె కళ్ళ ముందు దేవదత్ రూపమే మెదులుతోంది. నేను ప్రవల్లిక అని తెలిసే అతను ఆ రోజు ఇక్కడికి వచ్చాడు కదా. నన్ను చూసి ఇష్టపడి ప్రేమతోనే ఈరోజు నిశ్చయతాంబూలానికి వచ్చిన వాడైతే మరి ఈరోజు అతని కళ్ళల్లో ఆ చూపుల్లో ఆనాటి ప్రేమభావం ఎందుకు లేదు అని మరీ మరీ తలుచుకొని బాధపడుతూ ఉంది ప్రవల్లిక. తన బాధని ఇలా ఎవరికి చెప్పుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఈ బాధ ఎంతకీ తీరడం లేదు. ఎవరితో చెప్పుకోగలదు? తను బరువైన భారాన్ని
బిందెతో మాటు మోస్తూ దిగులుగా బావి దగ్గర కూర్చుంది ప్రవల్లిక. సరిగ్గా 10 రోజుల క్రితం ఆమె మర్చిపోయిన పరికిణీ కోసం ఇక్కడికి వచ్చి దేవదత్ ఆ పరికిణీ ఇస్తూ కవ్విస్తూ కొంటె మాటల్ని తలుచుకొని ఆమె మనసు మరింత బాధపడుతూ ఉంది. ఆమె ఆ ఆలోచనలో ఉండగా దూరంగా గుర్రాల చప్పుడు వినిపించింది ఆమెకి. ఆసక్తిగా చూడబోయి అంతలోనే ఎవరో అయి ఉంటారులే అనుకుంటూ అనాసక్తిగా ఉండిపోయింది ఆమె. కొన్ని క్షణాల తర్వాత గిట్టల చప్పుడు దగ్గరగా వస్తున్నట్లు వినిపించింది. అసంకల్పితంగా తల ఎత్తి చూసింది ప్రవల్లిక. సరిగ్గా అప్పుడే దేవదత్ గుర్రపు బండి మీద వచ్చి దిగి బావి వద్దకు వస్తూ ఉన్నాడు. తన కళ్ళను తానే నమ్మలేనట్టు చూస్తూ ఉంది. మధ్యాహ్నం వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన దేవదత్ మళ్ళీ ఇలా ఎలా రాగలిగాడు? ఇది కళ నిజమా అనుకుంటూ కళ్ళను గట్టిగా మూసుకొని తెరిచింది. ఆ రోజు నేను తలుచుకోగానే కలుసుకోమని చెప్పావు కదా ప్రవల్లిక. ఇప్పుడు ఆమె తలుచుకోవడం తెలిసి నిజంగా విన్నట్టుగానే కళ్ళ ముందు ప్రత్యక్షమైన అతన్ని చూడగానే నివ్వెరపోతూ బావిగట్టు మీద నుండి ఆత్రంగా లేచింది ప్రవల్లిక. బావి దగ్గర ఉన్న ప్రవల్లికని చూడగానే దేవదత్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. వేగంగా ఆమెను సమీపించబోయాడు. ప్రవల్లిక వద్దకు వచ్చి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ, ఈసారి నువ్వు వచ్చింది నా కోసమేగా అన్నాడు. ఉదయం ఎర్రపుదనం కోపం నింపుకున్న అతని కళ్ళు ఇప్పుడు ఇలాంటి అనురాగాన్ని వర్షిస్తూ ఉన్నవి. మంత్రించిన దానిలా అతన్నే చూస్తూ ఉండిపోయింది ప్రవల్లిక. ఆమె మనసులో చేరిన రకరకాల మనోభావాలు అతని రాకతో ఒక్కసారి కొట్టుమిట్టాడసాగాయి. ఉదయం ఆమె ఆశించిన ఇదే ప్రేమ అప్పుడు అతనిలో లేకపోవడం, పైగా ఆమె పట్ల అయిష్టత కనపరచడం గుర్తు వచ్చి ప్రవల్లిక కళ్ళల్లో గిర్రున నీళ్లు చేరాయి. సాయంత్రపు ఆఖరి వెలుగులో ఆమె కన్నీరు మెరుపున అద్ది వెళ్తున్నట్టుగా నీటితో ఉన్న ప్రవల్లిక కళ్ళు చముక్కుమన్నాయి. నిండుగా నీరు చేరిన చెరువుల్లా కనిపిస్తున్న ఆమె కళ్ళని చూడగానే ఆమెలోని ఉద్రేకం అర్థమయ్యింది దేవదత్తుకి. వెంటనే 2 చేతులు చాచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతని చేతులను తోసేసి దేవదత్ నుండి దూరంగా జరుగుతూ వాన చినుకుల్లా బుగ్గ మీదకు రాలిన కన్నీరులను తుడుచుకుంటూ ఉంది ప్రవల్లిక. అలగక తన నుండి జరిగిపోతున్న ప్రవల్లికను మరింత బలంగా తన వైపుకు లాక్కున్నాడు. అతని చేతుల్లో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎందుకు వచ్చావు అని బుంగుమూతి పెడుతూ కోపంగా అడిగింది ప్రవల్లిక. నువ్వు తలుచుకుంటున్నావు అని అనిపించింది, అందుకే వచ్చాను. నువ్వే చెప్పావుగా తలుచుకున్నప్పుడు కలువు అని అంటూ నవ్వుతూ చెప్పాడు. నేనేం తలుచుకోలేదు, నన్ను వదులు, నేను వెళ్ళాలి. ఆమె ఇంకా బింకంగా అంది చిరునవ్వుతో. ఓహో, తలుచుకోలేదా? సరే వెళ్ళు అయితే అంటూ ఆమె చుట్టిన చేతులను తీసేశాడు దేవదత్. అంతే, బిత్తరపోయినట్లు చూస్తూ నిలబడిపోయింది ప్రవల్లిక. అంతలోనే ఉక్రోషం తన్నుకు వచ్చి గిర్రున వెనక్కి తిరిగింది. ఆమె నుండి ప్రతిస్పందన ముందే ఊహించిన వాడిలా చటుక్కున ఆమె దగ్గరకు అడ్డుగా నిలబడ్డాడు దేవదత్. ఎందుకంత కోపం అన్నాడు నవ్వుతూ. కోపగించుకుంటున్నది నువ్వా నేనా అని బాధతో రోషంగా అడిగింది. ఉదయం తన ప్రవర్తన ప్రవల్లికను ఎంతగా బాధ పెట్టి ఉంటుందో ఆ మాటల్లోనే అర్థమైపోయింది దేవదత్. మన్నించమనే కదా ఇప్పుడు ముందుకు వచ్చింది, చెప్పు, ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటావు నిదానంగా అడిగాడు దేవదత్. దేవదత్ అలా అనేసరికి ఆమెలో అలక రవ్వంత కూడా దూదిపింజలా ఎగిరిపోయింది. అతని ఎడబాటును భరించలేని దానిలా ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది ప్రవల్లిక. ఆమె మనోభావాన్ని తనది అన్నట్లు అర్థమై మరింత దగ్గరకు తీసుకున్నాడు దేవదత్. అత్తయ్య తెచ్చిన సంబంధం ఎవరో అనుకున్నాను, ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నాను తెలుసా? అయినా మొదటిసారి నన్ను కలిసినప్పుడే చెప్పొచ్చు కదా, నన్నింత అల్లరి పట్టించాలా అని గోముగా అడిగింది ప్రవల్లిక. దేవదత్ ఉదయం ఆమె స్నేహితురాళ్ళు ఆమెను నిలదీయడం గుర్తుకు వచ్చి ప్రవల్లిక చుంబకాన్ని పైకి ఎత్తి, ఇక్కడ ఇంతకు ముందు మనం కలుసుకున్నట్లు నువ్వు నీ స్నేహితురాళ్ళతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అని దీర్ఘంగా నిట్టూర్పు పూడ్చి,
ఏమని చెప్పను? నువ్వు నాతో ఏం మాట్లాడవని అడుగుతారు కదా, అప్పుడు ఏమని సమాధానం చెప్పగలను అన్నది ప్రవల్లిక. నేను ఏం మాట్లాడను, ఏం చేశానో అదే చెప్పు అన్నాడు కొంటెగా. నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్లే. నేను వచ్చి చాలాసేపు అయింది, వెళ్తాను అంది ప్రవల్లిక. తన 2 చేతుల్ని ప్రవల్లికను మరింత గట్టిగా బంధిస్తూ, వెళ్ళొస్తావా? వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు? ఇక్కడే ఉండిపో అన్నాడు. అయితే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోమంటావా ఏంటి అని పక్కున నవ్వింది ఆమె. ఆమె సుతిపెత్తని నవ్వుకి ఒక ఉద్రేకపు కెరటం ఎగిసిపడ్డట్లు ఉంది. మెత్తగా నునుపుగా ఉన్న ఆమె మేనిని సున్నితంగా తాకుతూ, నీకు ఏ అభ్యంతరం లేదు అంటే నాకు ఎక్కడైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు అని ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు దేవదత్. దేవదత్ మాటలకి సిగ్గుపడుతూ అతని గుండెల్లో నుండి మరింత ఒదిగింది. చుట్టూ చీకట్లు, చల్లని ఏకాంత సమయం, ఒక్కటైన మనసుల కలయిక అన్నీ కలగలిపిన దేవదత్ మనసుని రంజింపచేయసాగాయి.